హలో అందరికీ నా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయేది రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమాలో తాజాగా విడుదలైన పాట నానా హైరానా గురించే. ఈ పాటకి సంగీతాన్ని తమన్ గారు అందించగా సాహిత్యాన్ని అనంత శ్రీరామ్ గారు అందించారు. ఫస్ట్ లిసన్లోనే మన హృదయాలను తాకే బీట్ మరియు స్వాగ్తో ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. ఇక్కడ చరణ్ ఎనర్జీ, తమన్ బీట్స్, గ్రాండియర్ విజువల్స్ కలగలిసి ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇచ్చినట్లు అనిపిస్తోంది. మరి పాటను ఇన్డెప్త్ గా విశ్లేషిద్దాం. తమన్ గారి మ్యూజిక్లో ప్రత్యేకత ఏమిటంటే ఒకే బీట్లో విభిన్న లేయర్స్ కలిపి మాస్ ఎనర్జీని కాపాడుతారు. ఈ పాటకి ఒక పర్ఫెక్ట్ మాస్ ఆంధం వైబ్ క్రియేట్ చేశారు. స్టార్టింగ్లో ఎలక్ట్రిక్ గిటార్ మరియు సింత్ బీట్స్ ఉపయోగించి ఇంట్రోలో బేస్ ఎస్టాబ్లిష్ చేశారు. కోరస్లో రిథమ్ పీక్ లెవెల్స్ కి వెళ్తుంది. ప్రత్యేకంగా లిరిక్స్ ని సపోర్ట్ చేసే విధంగా బీట్ సింక్ చేశారు. పాట చివరిలో రాప్ సెక్షన్ కూడా అదిరిపోయింది. నానా హైరానా లిరిక్స్ ఈ పాటకు ఒక స్టాండవుట్ ఎలిమెంట్. మాస్ పంచ్ డైలాగ్స్ ను స్టైలిష్ గా లిరిక్స్ లో పెంచారు. పాటలో హైరానా అనే పదం టోన్ కి పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది, మాస్ గా అనిపిస్తుంది. ఈ పాటలో మాస్ అప్పీల్ కాపాడటంలో లిరిసిస్ట్ కి పూర్తి మార్క్స్. నానా హైరానా అంటే ఒక వ్యక్తి స్వాగ్, స్టైల్ ని రిప్రజెంట్ చేయడం. మెగా పవర్ స్టార్ చరణ్ ని ఈ పాటలో ఎలివేట్ చేయడానికి లిరిక్స్ కూడా సూపర్ గా సపోర్ట్ చేస్తాయి. ఈ పాటలో మెయిన్ హైలైట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కాస్ట్యూమ్ డిజైన్ నుండి బాడీ లాంగ్వేజ్ వరకు అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ పాటలో చరణ్ మూవ్స్ ఎనర్జీ లెవెల్స్ పీక్ కి తీసుకెళ్లాయి. ప్రత్యేకంగా సెకండ్ స్టాంజాలో ఒక కిక్ మూవ్ ఉంది కదా, అది పక్కాగా ట్రెండ్ అవుతుంది. ఈ పాటలో చరణ్ కి వచ్చిన రగ్గడ్ మాస్ మేకోవర్ ఫ్యాన్స్ ని థియేటర్లో తిరుగులేపడం పక్కా. డైరెక్టర్ శంకర్ గారి స్టైల్ అంటే గ్రాండియర్ కి సైనాన్ అనే మాట. ఈ పాటలో లైటింగ్, కలర్ గ్రేడింగ్ చాలా రిచ్ గా డిజైన్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ లో క్రౌడ్ కొరియోగ్రఫీని హ్యాండిల్ చేసిన విధానం కూడా చాలా యూనిక్ గా కనిపిస్తోంది. డాన్స్ మూవ్స్ గురించి మాట్లాడాలి అంటే గణేష్ ఆచార్య మాస్టర్ గారు స్టెప్స్ ప్లాన్ చేశారు. ఒక స్టెప్ లో స్లోమోషన్ ని ఉపయోగించి రామ్ చరణ్ కి స్వాగ్ ని హైలైట్ చేశారు. కాస్ట్యూమ్స్ మరియు బ్యాక్ డ్రాప్ ఎక్కడా కాంప్రమైజ్ చేయలేదు, అందుకే పాట చూస్తే ఒక మాస్ ఫెస్టివల్ లాగా ఉంది. సోషల్ మీడియాలో ఈ పాట ఇప్పటికే వైరల్ అవుతోంది. యూట్యూబ్లో ట్రెండింగ్ నంబర్ 1లో ఉంది. మరియు రీల్స్ కి మాస్ బీట్ ఉంది కదా, ఫ్యాన్స్ ఫుల్ క్రేజీ కవర్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా జనరల్ ఆడియన్స్ కి కూడా బీట్ కి ఇన్స్టెంట్ గా యాడిక్ట్ అవుతున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ ముఖ్యంగా హైరానా బీట్ ని ఒక ఆంధంలా తీసుకుంటున్నారు. ఈ పాట వల్ల గేమ్ చేంజర్ రిలీజ్ కి ఇంకో హైప్ పెరిగింది. శంకర్ గారు మరియు తమన్ కాంబినేషన్లో ఈ మూవీ సాంగ్స్ చాలా క్రేజీగా ఉంటాయని అర్థం అవుతోంది. మరి ఈ పాటకి క్రియేట్ అయిన బజ్ ప్రీ రిలీజ్ బుకింగ్స్ కి హ్యూజ్ ఇంపాక్ట్ చేస్తుందని సందేహం లేదు. నానా హైరానా పాటలో ఎనర్జీ, స్వాగ్ మరియు స్టైల్ అన్నీ పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయ్యాయి. తమన్ బీట్స్, రామ్ చరణ్ మాస్ పెర్ఫార్మెన్స్ మరియు శంకర్ విజువల్స్ అన్నీ కలిపి పాటను ఒక విజువల్ మరియు మ్యూజికల్ ఫీస్ట్ లాగా ప్రెజెంట్ చేశారు. థియేటర్లో స్క్రీన్ షేక్ అవుతుంది మరియు ఆడియన్స్ కి ఫుల్ మాస్ వైబ్స్ వస్తాయి. మీకు ఈ పాట ఎలా అనిపించింది? కామెంట్స్ లో షేర్ చేయండి మరియు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, డాన్స్ టు నానా హైరానా.